పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా గొప్ప దేవా, నీ సింహాసనం వద్ద నీ మాట కొరకు ఎదురు చూచేటటువంటి దాసులముగా మీరు మమ్మలను చేయండి. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ స్వరమును వినిపింపచేయండి. మమ్మను బ్రతికించు నీ వాక్యము, హెచ్చరించు మీ వాక్యము, పురికొల్పు నీ వాక్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా ప్రభువా సమస్తమును మీ ఆధిపత్యమును మీరు జరిగించండి. మీ నామం మహిమపరచబడినట్లు మేము మీ వైపు చూస్తూ ఉండగా మా మీదికి మీ సన్నిధి కాంతిని ప్రసరింపచేయండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో 2వ భాగం. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా. అలాగే 10వ అధ్యాయము 18వ వచనంలో 2వ భాగం. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఈరోజు మనం ప్రభువు బలలో చేయి వేయబోతూ ఉన్నాం. ప్రభువు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే 11వ అధ్యాయము 25వ వచనంలో ఆఖరి భాగం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఏ విషయంలో ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మనందరి పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము, మన నిమిత్తమై బలి పశువుగా మార్చబడి బలిపీఠమునకు కట్టివేయబడి మన నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు ఒకటి, ఇంకొకటి బలిపీఠము మీద అర్పింపబడిన వాటిని తినువారు. ఈ ఇద్దరు కూడా బలిపీఠముతో పాలివారై ఉన్నారు అంటుంది లేఖనం. అక్కడ ఫుట్ నోట్ వేసి ఒక మాట ఉంటుంది, బలిపీఠము మీద అర్పింపబడిన వారు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో 2వ భాగంలో బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో అనే దగ్గర ఫుట్ నోట్ 4 నంబర్ వేసి కింద ఉంటుంది, బలిపీఠము మీద అర్పింపబడిన వారు. మనము అన్ని విషయములలో క్రీస్తుతో కూడా పాలివారమై ఉండాలి అని పేతురు అంటాడు. మీరు దేవ స్వభావములో పాలివారమగునట్లు ఆయన మనకి ఇట్టి వాగ్దానములను అనుగ్రహించను అని అంటాడు. దేవుని స్వభావంలో పాలివారం అవ్వడం, ప్రభువు వలె బలిపీఠము మీద అర్పింపబడిన వారిగా ఉండడం ఎవరికి సాధ్యమవుతుంది? బలిపీఠమునొద్ద కనిపెట్టుకునే వారికి, బలిపీఠము మీద బలి అర్పించబడిన దానిని తినువారికి సాధ్యమవుతుంది. ప్రభు మన నిమిత్తమై బలి అర్పించబడినప్పుడు ప్రభు శరీరమును భుజిస్తున్నటువంటి మనమందరము కూడా బలి అర్పింపబడిన వారముగా ఉండాలి అంటున్నది లేఖనం. బలిపీఠమునొద్ద కనిపెట్టేవారు, బలిపీఠమునొద్ద ఎదురు చూచేవారు.
బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. దాసుని కన్నులు తన యజమానుని తట్టును, దాసి కన్నులు తన యజమాని రాలి తట్టును చూచున్నట్లు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను కనిపెట్టుకొని ఉన్నాను. దాన్నే దేవుడు ఒక ఉపమాన భాగంలో చెప్తాడు. ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఒక బీదవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ భూమి మీద ఉండినంత కాలము అతను ఆకలితోనే ఉన్నాడు. కానీ ధనవంతుడైతేనేమో ఆకలి లేమితో ఉన్నాడు. అంతిమంగా ఫైనల్గా తేలిన విషయం ఏమిటి అంటే, సంతృప్తిగా ఉన్నది ఎవరు అంటే బీదవాడు. ఎందుకంటే అతడు నిత్యమైన ఆహారముతో తృప్తి చెందినవానిగా ఉన్నాడు. ఇతను ఎందుకు తృప్తి చెందలేదు అంటే ఇతనికి కనిపెట్టే అనుభవం లేదు. బల్ల దగ్గరకు వెళ్ళేటప్పటికి ఫుడ్ అంతా రెడీగా ఉంచాలి, దాసుడు ఉంచాలి. లేకపోతే దాసుడిని పనిలోంచి తీసేస్తాడు ధనవంతుడు. ఎప్పుడు కనిపెట్టలేదు. అయితే ఈ బీదవాడు మాత్రం కనిపెట్టాడు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఆయన మాట కొరకు కనిపెడతారో వారిని ఆయన దర్శిస్తాడు. అయితే ఇక్కడ బలి అర్పింపబడడానికి కనిపెట్టుకునేవారు, ఈరోజు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ధ్యానం చేద్దాం. బలి అర్పింపబడడానికి కనిపెట్టుకునేవారు, బలి ఇవ్వడానికి కనిపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే బలిపీఠము వద్ద కనిపెట్టుకునేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారు, అనగా బలి అర్పింపబడిన వారితో పాలివారై ఉన్నారు, బలిపీఠం మీద అర్పింపబడిన వారిగా ఉన్నారు. మనము క్రీస్తు యేసు బలిపీఠమునొద్ద ఎదురు చూచే వారమైతే ఆ బలిపీఠం మీద అర్పింపబడడానికి ఆశపడుతున్న వారము అని గ్రహించాలి. చూడండి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరిలో లేదు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన స్వభావంలో పాలివారం అవ్వాలి, ఆయనతో కూడా మనము సజీవ యాగముగా అర్పింపబడాలి బలిపీఠం మీద అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అట్టివారు విషయంలో అంటున్నాడు దేవుడు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి, అందుకు మీరు దీన్ని చెయ్యండి. కాబట్టి ఇప్పుడు మనం బల్లారాధనలో చెయ్యి వేయాలి అంటే దేనికి సమ్మతిస్తూ మనం చెయ్యి వేస్తున్నామంటే, ఎస్, ఐ ఆమ్ రెడీ టు బీ ఎ సాక్రిఫైస్ అపాన్ ది ఆల్టర్. బలిపీఠం మీద నేను అర్పింపబడడానికి లేదా నేను బలి ఇవ్వబడడానికి నా సమ్మతిని నేను తెలియజేస్తున్నాను అని అర్థం. అట్టివారే బలలో చేయి వేయాలి. పౌలు భక్తుడు ఒక అడుగు ముందుకేసి అంటాడు, మీరు కూడి వచ్చి బలలో చేయి వేయడం మీ కీడు కోసం చేస్తున్నారు అంటాడు. బలలో చేయి వేయడం మనం జీవములో ఆయనతో పాటు పాలివారం అవ్వడం, ఆయన స్వభావంలో పాలివారం అవ్వడం, లేదా ప్రభువుతో సహవాసం నిమిత్తం బలలో చేయి వేయడం జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు మీరు కూడి వచ్చుట, బలలో చేయి వేయుట అది మీ కీడు కొరకే అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆ పరిస్థితులు మన మధ్యలో కూడా ఉంటే మనం కూడా గొప్ప కీడులో ఉన్నట్టు అని లేఖనం చెప్తా ఉన్నది. కాబట్టి
ఆ దిశగా కొన్ని వచనాలు చూస్తూ మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును సమయము వచ్చి ఉన్నది. చూడండి, ప్రభువునొద్ద ప్రతి వానికి వాని క్రియ చొప్పున పొందుకోవడానికి ఆయన ఫలము సిద్ధము చేసి ఉన్నాడు, లేక జీతము సిద్ధపరిచి ఉన్నాడు. ఒక సమయం రాబోతూ ఉంది. ఆ సమయాన ఇక్కడ ఫలము పొందుకునే వారిలో 3 వర్గాలను దేవుడు రాయించి ఉంచాడు. వారిలో దాసులగు ప్రవక్తలు ఒక వర్గం, రెండవ వర్గం పరిశుద్ధులు, మూడవ వర్గం ఆయన నామమునకు భయపడువారు. కాబట్టి దేవుని సింహాసనమును ఎదుట ఫలము పొందుకునే వారిలో దేవుని పేరునకు భయపడేవారు కూడా ఉంటారు. భయపడువారు మాత్రమే ఉంటారన్నా కూడా అతిశయోక్తి లేదు. దేవుని నామమునకు భయపడువారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, 12వ అధ్యాయము 28, 29 వచనాలు గనక మనం చూస్తే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బలిపీఠము మీద అర్పింపబడిన దానిని దహించు అగ్ని అయినటువంటి దేవుడు. ఆయన దహించాలి అంటే ఏముండాలి అంటే ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. దానికి దారి తీసేది ఏంటి అంటే వినయ భయ భక్తులు. దేవుని నామమునకు వినయము చూపించేవారుగా ఉండాలి, అనగా దేవుని నామమునకు లోబడే వారిముగా ఉండాలి, దేవుని నామమునకు భయపడే వారిముగా ఉండాలి. అట్టివారు దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారు. ఏంటి ఆ సేవ? చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయాలుగా డివిజన్ అనేది మన కన్వీనియంట్ కోసం మనం చేసుకున్నది, మన సౌకర్యార్థం నిమిత్తం మనం చేసుకున్నది. ప్రీతికరమైన సేవ చేయడము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటూ దాని కొనసాగింపుగా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఎప్పుడు దేవునికి ప్రీతికరమైన సేవగా మనము బలిపీఠము మీద అర్పించబడే సేవగా ఉంటుంది అంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండినప్పుడు నీ అర్పణ దేవునికి అంగీకారమైనటువంటి అర్పణగా ఉంటుంది. లేకపోతే దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదనే మాట మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవునికి ప్రీతికరమైన సేవగా లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా మన జీవితం బలిపీఠం మీద అర్పింపబడాలి అంటే ఏముండాలి? సహోదర ప్రేమ. అది కూడా నిలువరముగా ఉండాలి, నిలుకడగా ఉండాలి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి. ఇంకొక వచనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము
ఏడవ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక వాగ్దానం పొందుకుంటే చాలండి. ఎందుకంటే వాగ్దానమును దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చని వాడు కాడు. కాబట్టి వాగ్దానం కొరకు ప్రయాసపడదాం, వాగ్దానం పొందుకుందాం అనే మాటలు మనం వింటాం. కరెక్టే, ప్రార్థన చేశాం, దేవుని సన్నిధిలో గోజాడాం, మొర్ర పెట్టాం, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానము పొందుకున్నంత మాత్రాన వాగ్దాన నెరవేర్పును మనము చూడగలమా? ఇక్కడ లేఖనం అంటున్న మాట ఏమిటి అంటే, ఆ వాగ్దానము నీ జీవితంలో సంపూర్తి చేయబడాలి, అనగా నెరవేర్చబడాలి అంటే దేవుని భయం, పరిశుద్ధత ఉంటేనే సంపూర్తి చేయబడుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుని భయం, పరిశుద్ధత. ఏ విషయంలో దేవుని భయం? ముందుకు వెళదాం తర్వాత. సరే, ఇంకొక వచనం కూడా చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ అబ్రహాము చదువమ్మ. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ఇక్కడ అబ్రహాము దేవుడు చూపించినటువంటి పట్టణానికి బయలుదేరినప్పుడు మధ్యలో ఒక రాజ్యానికి వచ్చాడు, గెరారు రాజ్యం. అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి రాగానే ఆయన కనిపించింది, ఈ స్థలమందు దేవుని భయమేమీ లేదు అని అనిపించింది. కాబట్టి తన భార్యను చూపించి ఈమె నా సహోదరి అన్నాడు. అసలు నిజంగా అబ్రహాము తలంచినది కరెక్టేనా? చూడండి, దేవుని భయం ఉన్నది అని మనం గ్రహించాలి, లేదు అని గ్రహించాలి అంటే వాట్ ఈస్ ద బేస్? ప్రాథమికం ఏమిటి? దేన్ని బట్టి మనం ఈ స్థలం ముందు భయం ఉన్నదా లేదా అనేది గ్రహించగలం. అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక వార్త విన్నాడు. ఆ రాజు ఆ రాజ్యంలో తనకు నచ్చిన వారిని వివాహం ఆడతాడు, అడ్డు చెప్తే ఒప్పుకోడు అనే మాట విని ఉండవచ్చు. బహుశా అందమైనటువంటి స్త్రీలను వివాహం ఆడతాడు అని విని ఉండవచ్చు. తన భార్య బహు సౌందర్యవతి, ఒకవేళ ఆమె నిమిత్తము తను చంపుతాడేమో అని అనుకుని దానికి అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం లేదు. కానీ మనం పై వచనాలు గనక చూస్తే 8వ వచనంలో, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు. ఏ సంగతులు? ప్రభు స్వప్నమందు రాజును హెచ్చరించడం, నువ్వు వారిని ముట్టనివద్దు, ఆమెను ముట్టవద్దు, ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఈ మాటలు వెంటనే తన సేవకులందరినీ పిలిపించి చెప్పినప్పుడట అక్కడ ఫలితం చూస్తాం. ఏమని? ఆ మనుష్యులు మిగుల భయపడిరి. దేవుని భయం లేదా నిజంగా వారిలో? గమనించండి, దేవుని వాక్యం విని కూడా భయపడనటువంటి తరం ఈ తరం గురించి చెప్పాలి ఆ మాట. ఈ స్థలమందు దేవుని భయము లేదు.
No one cares the word of the Lord. దేవుని వాక్యాన్ని ఎవడు పట్టించుకొనడు. ఎంత విన్నా దేవుని నామానికి వినయము చూపించడు, లోబడడు, దేవునికి భయపడడు. ఈ తరం గురించి చెప్పాలా సాక్ష్యం. ఈ స్థలమందు దేవుని భయం లేదు. గెరారులో ఉన్నది. దేవుని మాట, దేవుడిలా నాతో మాట్లాడాడని చెప్పి రాజు చెప్పినప్పుడు ఆ మనుషులు మిక్కిలి భయపడ్డారు. ఎలాగైతే గొర్రెల కాపర్ల మధ్య దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగును చూచినప్పుడు వారు ఎంతగా భయపడ్డారో అంత భయం వచ్చింది వారిలో. కేవలము దేవుని యొక్క మాటను గురించి వినినప్పుడు సాక్షాత్తుగా దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై హెచ్చరించినట్లుగా వాడు భయపడ్డారు. కానీ విచారం ఏమిటంటే ఈ దినాలలో దేవుని జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము మనకు ప్రకటించబడుతున్నా కూడా భయపడనటువంటి వారుగా సమాజము, సహోదరులు, విశ్వాసులు ఉంటా ఉన్నారు. ఈ స్థలమందు దేవుని భయమేమీ లేదు. కాబట్టి ఏమిటి దేవుని భయాన్ని మనము అంచనా వేయడానికి, వీరి మధ్య దేవుని భయం ఉన్నది, వీరు దేవునికి భయపడువారు అనేది గ్రహించాలి అంటే ఏంటి మెట్టు? ఇక్కడ అబ్రహాం అనుకున్నాడు అది బహు పాపభూయిష్టమైనటువంటి రాజ్యం, భయంకరమైనటువంటి వ్యభిచారము, జారత్వం ఉన్నటువంటి రాజ్యం, ఈ రాజ్యంలో దేవుని భయం లేదు అనుకున్నాడు. కానీ నిజంగా దేవుని స్వరం వినబడినప్పుడు వారు భయపడ్డారు. అది దేవుని భయం కలిగినటువంటి ప్రాంతంగా మార్చబడింది ఎప్పుడైతే దేవుని స్వరం విన్నదో. అయితే దేవునికి భయపడడం అనేది ఎంత ప్రాముఖ్యము, దానికి బేస్ ఏంటి అనే దాన్ని చూడడానికి ముందు ఎంత ప్రాముఖ్యం అనేది కూడా ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో 2వ భాగం చదువుకుందాం. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవుని నామమునకు భయపడే వారి విషయమై వారి పేర్లు జ్ఞాపకార్థంగా దేవుని సముఖమందు ఒక గ్రంథంలో వ్రాయబడతాయట. ఇదేదో పెద్ద గ్రంథం అయి ఉండకపోవచ్చు, బహుశా చిన్న గ్రంథమే అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని నామమునకు భయపడు వారు చాలా కొద్ది మంది మాత్రమే, బహు కొద్ది మంది. దేవుని నామమునకు భయపడని వారు ఎక్కువ మంది ఉంటారు. యెహోవా నామమును స్మరించుచు భయభక్తులు కలిగి స్మరించుచు ఉండు వారి నిమిత్తం వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడి ఉన్నది. అది చిన్న గ్రంథమైనా బహుశా వారందరిని గూర్చి వీరు నా స్వకీయ సంపాద్యం అని దేవుడు చెప్పడానికి సంతోషిస్తాడు. అదే మనం తర్వాత వచనంలో చూస్తాం. నేను నియమింపబోవు దినము రాగా, ఆ జడ్జిమెంట్ డే, ఆ తీర్పు దినం వచ్చినప్పుడు నా స్వకీయ సంపాద్యమై ఉంటారు. ఎవరు వారు? నాయందు భయభక్తులు కలిగి నా నామమును స్మరించువారు. వారు దేవుని యొక్క సంపాద్యంగా ఉంటారు. ఎలాగా వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని చెప్పని దేవుడు సర్టిఫై చేస్తాడు? ఆ పై వచనంలో చూద్దాం. మనం 2వ భాగం నుంచి చదువుకున్నాం కదా, 16వ వచనం మొదటి భాగం చదువుకుందాం ఇప్పుడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని భయం ఉన్నది అని ఎలాగా ధృవీకరిస్తావంటే, నీవు మరి ఒక సహోదరితో మాట్లాడేటప్పుడు,
ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడితో మాట్లాడేటప్పుడు వారి మధ్య దేవుని భయం ఉన్నదా లేదా అనేది గ్రహించగలగాలట. అటు గ్రహించగలిగే పరిస్థితులు ఉంటాయట. కాబట్టి నువ్వు మరొక సహోదరితో మాట్లాడేటప్పుడు, ఎవరితోనే జనరల్ డిస్కషన్, ఒక సహజమైనటువంటి సంభాషణ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని భయము వారి మధ్య ఉన్నది అని దేవుడు గ్రహించగలుగుతున్నాడా? ఎలాగుంటున్నది మన సంభాషణ, మన ముచ్చట్లు, మన వ్యవహారము ఎలాగుంటున్నాయి? మన కమ్యూనికేషన్, సమాచార మార్పిడి దేవుని భయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయా? ఎవరైనా తన భక్తులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడట, వీరు నాకు భయపడువారా కాదా అని దేవుడట చెవియొగ్గి ఆలకిస్తాడట. అందుకే దేవుని భయం అనేది మన మాటలలో కనబడాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం. అందుకే భయభక్తులు నేర్చుకోనండి అని దేవుని వాక్యం మొర్ర పెడుతూ ఉంటుంది, గట్టిగా ప్రచురిస్తూ ఉంటుంది దేవుని వాక్యం. భయభక్తులు కలిగిన వారై ఉండండి, మీరు భయభక్తులు కలిగిన వారై ఉండండి, నా నామమందు భయభక్తులు కలిగిన వారై ఉండండి, నాకు భయపడండి, వినయము కలిగిన వారై ఉండండి అని దేవుడు మొర్ర పెడుతూ ఉంటే, మొత్తుకుంటూ ఉంటుంటే, భయాన్ని భక్తిని నేర్చుకొనలేని తరంగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉన్నది, మనం మార్చుకొనకపోతే కొన్ని విషయాలు. ఏంటది? కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. రెండవ భాగం, యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పిస్తాను, పిల్లలారా నా మాట వినండి. సరేనయ్యా, వింటాం, భయభక్తులు నేర్చుకుంటాం. ఎలాగా? 13వ వచనం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు, కీడు చేయటం మాను, సమాధానాన్ని వెదకి వెంటాడు. ఏమంటున్నాడు దేవుడు? భయభక్తులంటే నీకేంటో తెలియడం లేదా? నేను నేర్పిస్తాను రా, నా మాట విను. సరేనయ్యా, వచ్చాను, నేర్పించు, నాకు తెలియదయ్యా. నా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో చెప్పనా? నీ నాలుకను కాచుకోవడం, నీ పెదవులు కాచుకోవడం, కీడు చేయటం అని మేలు చేయడం, సమాధానాన్ని వెదకి వెంటాడడం. ఈ 4 ఏరియాస్లో కనుక మనం ఫెయిల్ అయితే దాని అర్థం ఏంటి అంటే దేవుని యందలి భయము భక్తి మనలో లేదు. దేవుని యందలి భయము భక్తి మనలో లేకపోతే నా స్వకీయ సంపాద్యం అని దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని తన సముఖమందు ఉంచాడే, ఆ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండదు. చూడండి, దేవుడు అంటున్నాడు, మనుష్యులకు కనబడవలెనని మీ నీతి క్రియ చేయకూడనట్లు మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే మీకు అంతిమంగా మీకు ప్రతిఫలం దొరకదు. మీకు మీ ఫలము పరలోకమందు సిద్ధపరచబడాలి అంటే మీరు మీ నీతి క్రియ ఒక డబ్బా కొట్టుకునేటటువంటి క్రియగా ఉండకూడదు. నేను ఇంత చేశాను, నేను అంత చేశానని చెప్పే ఆర్భాటంగా ఉండకూడదు. ఒకవేళ అలా అయ్యిందనుకోండి, నిశ్చయముగా వాడు తన ఫలము పొంది ఉన్నాడు. నా పిల్లలారా, మీరు పరలోకములో ఫలము సంపాదించుకొనవలనని నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను అన్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఫలం పొందుకోవాలని కాదు, పరలోకంలో ఆ అంతిమ దినాన, ఆ అంత్య దినాన, నియమింపబడిన ఆ దినాన దేవుని ఎదుట మనం ఫలం పొందుకోవాలి. ఏమని? ఆయన నామమును బట్టి భయము భక్తి కలిగిన వారు
అని దేవుడు సర్టిఫై చేసి మనకు ఫలం ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు తన శిష్యులతోటి. ఆయన బలి అర్పింపబడబోతూ, అనగా శిలువ యజ్ఞము గావించబడబోతూ, నేను బహువేదన చెంది ఉన్నాను. నేను ఇంకా మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ మీరు కూడా విచారంలో ఉన్నారు. నేను చెప్పింది మీకు అర్థం కాదు. కానీ నేను మీ నిమిత్తం ఒక ప్రార్థన చేస్తున్నాను. మీరు ఫలించున్నట్లు, మీ ఫలము నిలిచి ఉండునట్లు మీ నిమిత్తం నేను తండ్రిని వేడుకున్నాను. చూడండి, మన ఫలము దేవుని సముఖమందు పొందుకునే వారిగా మనం ఉండాలి. అలాగా ఉండాలి అంటే మన నాలుక, మన పెదవి, మన మనస్సు కాచుకునే వారిగా ఉండాలి. కీడునకు ప్రతి కీడు చేయవద్దు. మనము కీడు చేయక మేలు చేసేవారిగా ఉండాలి. అంతిమంగా సమాధానమును వెదకే వారిగా ఉండాలి. అంతేకాదు, వెంటాడే వారిగా ఉండాలి. సులభంగా దొరికేదాన్ని వెంటాడడం వెదకం. అవునా? సులభంగా దొరికితే దాన్ని వెదకాల్సిన అవసరం ఏముంది? దేనిని వెదకుతాం? చూడగానే కనబడనిది, దొరకనిది దాన్ని వెదకుతాం. సమాధానము చూడగానే కనబడదు, నువ్వు వెదకాలి. సమాధానమును కల్పించే పరిస్థితి కోసం, మాట కోసం నువ్వు వెదకాలి. మీ మాటలు అగ్నిలో పుటమి వేయబడినటువంటి మాటలుగా, ఉప్పు సారము కలిగినటువంటి మాటలుగా ఉండాలి. మీ మాటలు ఉప్పు వేసినట్లుండాలి. మీ సంభాషణ ఉప్పు సారము దేని వలన కలుగును? అగ్ని వలన కలుగును. మీ మాటలు అగ్నిలో పుటము వేయబడినవిగా ఉండాలి. లివింగ్ బైబిల్లో చక్కగా వ్యాఖ్యానించారు దాన్ని. ఏదైనా ఒక మాట మాట్లాడాలి అనుకున్నప్పుడట, ఆ మాటను వెదకి అది సరిగా లేకపోతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో వేయాలట. మరలా బయట తీసినప్పుడు మరలా సరిగా లేకపోతే మరలా అగ్నిలో వేయాలట. అది శుద్ధమైన మాటగా బయటకు వచ్చినంత వరకు అగ్నిలో వేయబడినటువంటి మాట మాట్లాడేవారుగా మీరు ఉండాలి అంటాడు. అంటే ఒక మాట మాట్లాడాలంటే ఎంత జాగరూకత కలిగి మాట్లాడాలి, ఎంత వెదకి మాట్లాడాలి, దాని విషయమే అంటున్నాడు. సమాధానాన్ని వెదకి వెంటాడండి. సమాధానమును కోరుకోనండి. దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏమిటి? మన నాలుక, మన పెదవి, మన మనస్సు కాపాడుకుంటూ సమాధానమును వెదకడం. ఈ విషయాల్లో మనం ఎప్పుడైనా ఫెయిల్ అయితే దాని అర్థం ఏమిటి అంటే దేవుని భయం మనలో లేదు. అప్పుడు అబ్రహాములంటే ప్రవక్త వచ్చి అంటాడు, ఈ స్థలమందు దేవుని భయమేమీ లేదు. చూడండి, నియమింపబోయే దినాన నీ నామమునకు భయపడు వారికి నీవు ఫలము సిద్ధపరచి ఉంచినటువంటి సమయము, నీవు ఫలం ఇచ్చేటటువంటి సమయం వచ్చి ఉన్నది. నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమునిచ్చు సమయము వచ్చి ఉన్నది. తగిన ఫలం ఇచ్చేటటువంటి సమయం వచ్చి ఉన్నది అనే దాన్ని యేసు ప్రభు వారి మాటల్లో ఒకసారి మనం చూస్తే, లూకాసు సువార్త 14వ అధ్యాయం, లూకాసు సువార్త 14వ అధ్యాయం
12 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. పాపం అనగా దాని నిర్వచనం చెప్తాం మనం. పాపం అనగా ఏమిటి అనగానే టక్కున మన నోటికి వచ్చేటటువంటి మాట ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు చేయవద్దు అన్నదాన్ని చేయడం కూడా పాపమే కదా. దేవుడు అంటున్నాడు ఇది చేయొద్దు అన్నాడు ఒకటి, అదే చేశామనుకోండి మరి మనం కూడా పాపం చేసినట్లే కదా. చూడండి ఎందుకు అంటున్నాడు అంటే, ఇంకా మనం ఒకసారి చూద్దాం ముందుకెళ్ళి. ఎందుకు వారిని పిలువవద్దంటే, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. ప్రత్యుపకారం నీకు కలుగుద్ది కాబట్టి వారు నువ్వు పిలవద్దు. మరి ఎవరిని పిలవాలి? అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. కాబట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞను పాటించే వారముగా మనం ఎప్పుడైనా పగటి వేళనైనా రాత్రి వేళనైనా విందు చేసేటప్పటికి ఎవరిని పిలవకూడదు. ఇప్పుడు లిస్టులో ముందు సహోదరులను తీసేయాలి, స్నేహితులను తీసేయాలి, బంధువులు తీసేయాలి, వాళ్ళలో రిచ్ రిలేటివ్స్ బాగా ధనవంతులైన బంధువులను తీసేయాలి. లిస్టులో ఎవరిని పెట్టుకోవాలి? కుంటి వారిని, గుడ్డి వారిని, బీదవారిని పెట్టుకోవాలి. అంటే ప్రతిసారి మనం విందు చేసేటప్పుడు వెతుక్కోవాలన్నమాట. ఇక సొసైటీలో పడి ఎవరు బీదవారా, ఎవరు గుడ్డివారా అని. అందుక దేవుని వాక్యం రాయించబడింది అక్కడ. అర్థం అది కాదు. ప్రత్యుపకారము చేయలేని వారిని వెదకు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రత్యుపకారం ఆశించకుండా చేయి. అప్పుడు నీకు ధన్యుడు అవుతావు, అప్పుడు నీకు ఫలం కలుగుద్ది. కాబట్టి పరలోకంలో ఇప్పుడు మనకు ఫలం కలగాలి అంటే మొదటగా భయపడాలి. నాలుక పెదవుల విషయంలో జాగ్రత్తగా కాచుకుంటూ, మనస్సును కాచుకుంటూ, సమాధానాన్ని వెదకి దేవునికి భయపడే వారిగా ఉండాలి. ప్రత్యుపకారాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యకుండా కీడు చేసిన వానికి కూడా మేలు చేసే వారిగా ఉండాలి. అప్పుడు మనకు పరలోకంలో ఫలం, అప్పుడు ధన్యులం అవుతాం. అప్పుడు మన పేరు దేవుని సముఖమందు జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉన్నది, ఆ గ్రంథంలో ఉంటుంది. పరలోకంలో మీ ఫలము అధికమవునట్లు నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. పరలోకంలో మన ఫలం అధికమవ్వాలి అంటే చూడండి, మేలు చేయుట మానవద్దు, విసుగవద్దు. ఎందుకు? ప్రత్యుపకారాన్ని ఆశించకుండా పరలోకంలోనే నీ ఫలంను పొందుకోవాలని. మంచి మాటలు మాట్లాడడం, ప్రోత్సహించే మాటలు మాట్లాడడం, హెచ్చరించే మాటలు మాట్లాడడం, ప్రతిదినము ఒకరినొకరము పురికొల్పుకుంటూ, సమాధానమును వెదకుతూ, బలిపీఠము మీద అర్పింపబడిన వారముగా దేవుని సన్నిధిని చేరాలి. అప్పుడే నిజముగా ఆయన మనం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళం అవుతాం బలిపీఠం దగ్గర. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక బలలో చేయి వేయబోయే ముందు ఒక్క వచనాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 10వ అధ్యాయం. బలలో చేయి వేయడం అంటే ఏమిటి? ప్రభువు
రక్తములో పాలు పుచ్చుకోవడం అంటే ఏమిటి? 15వ వచనం, 10వ అధ్యాయము 16వ వచనం. చదువు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. చాలమ్మా. ఇక్కడ 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర అన్నాడు. అక్కడ ఫుట్ నోట్ వేసి కింద ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమి? 4వ ఫుట్ నోట్. మనము స్తుతించు స్తుతి పాత్ర. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి, గిన్నెలో పాలు పుచ్చుకోవడం అంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడం. రొట్టె విరవడంలో చెయ్యి వేయడం అంటే క్రీస్తు శరీరంలో చెయ్యి వేయడం, అనగా బలిపీఠము మీద అర్పింపబడినటువంటి క్రీస్తు శరీరమును తినడం. ఇంకొక మాటలో చెప్పాలని మనము బలి అర్పింపబడడం. రైట్, బానే ఉంది. బలి అర్పింపబడుతూ ఏం చేయమంటున్నాడు? స్తుతి పాత్రగా మార్చబడమంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నారనుకోండి, ఎవరైనా ద్వేషిస్తున్నారనుకోండి, ఎవరైనా హింసిస్తున్నారనుకోండి, ఎవరైనా నిందిస్తున్నారనుకోండి, బలిపీఠం దగ్గరకు వచ్చి మనం బల్లలో చేయి వేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే నేను కూడా బలి అర్పించబడుతున్నాను అని అర్థం. ఇప్పుడు నేను అక్కడ బలిస్తున్నారు, నేను దూషిస్తూ, ద్వేషిస్తూ, హింసిస్తూ, నిందిస్తూ బలి అర్పిస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ తిరిగి నువ్వేం చేయాలట? స్తుతి పాత్రగా మారాలి. అంటే దేవునికి నీవిచ్చే స్తుతి యాగము ఎప్పుడు నిజమైనటువంటి స్తుతి యాగం అవుతుంది అంటే వెన్ యు ఆర్ బీయింగ్ a sacrifice upon the altar. నువ్వు బలిపీఠము మీద బలిగా మారుతున్నప్పుడు దేవుని స్తుతిస్తావే, అది నిజమైనటువంటి స్తుతి యాగం. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ సహోదరులు నిన్ను నిందించినప్పుడు నిందకు ప్రతిగా నీవు ఆశీర్వదించు, శాపమునకు ప్రతిగా దీవించు. అది నిజముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే. మీరు దీనిని చేయనప్పుడల్లా నా మరణమును ప్రచురము చేయుదురు. బలలో చేయి వేసిన ప్రతిసారి ప్రభు యొక్క మరణాన్ని ప్రకటించడం అంటే ప్రభువుతో పాటుగా మన యొక్క మరణాన్ని ప్రకటించడం. ప్రభువుతో పాటుగా మనము కూడా సిలువ వేయబడడాన్ని చూపించడం. అందుకే మీరు బలలో చేయి వేయండి. అది ఎంత ఫ్రీక్వెంట్గా వేస్తే అంత ధన్యుడవు. మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది, నెల రోజులు టైం ఉంటుంది. ఈరోజు బలలో చేయి వేస్తే మరలా నెల రోజుల తర్వాత, ఈ నెల రోజులు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మరలా నెల రోజుల తర్వాత మరలా జ్ఞాపకం చేసుకుంటూ నేను కూడా చచ్చిపోవాలి కదా అని అప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవునికి క్షమాపణ అడగచ్చు. కానీ ఆదిమ అపోస్తల సంఘం అలా లేదు. వారు ప్రతి దినం జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే ఒక్క దినము కూడా బలిపీఠము మీద అర్పింపబడని జీవితం కలిగి ఉండాలని వారు ఆశించలేదు. ఒక్క దినము కూడా వారు నిందకు ప్రతి నింద వేయాలని వారు ఆశించలేదు. దూషణకు ప్రతి దూషణ చేయాలని ఆశించలేదు. ఒక్క దినము కూడా తమ్మును నిందించు వారిని దీవించడం మానుకోలేదా? చూడండి,
ప్రభు బలలో చేయి వేయడం, బలిపీఠము మీద అర్పింపబడిన దానిని తినడం బలిపీఠము మీద అర్పింపబడిన దానితో సమానం. ప్రభు బలలో మనం చేయి వేయబోతా ఉన్నాం. నిజంగా క్రీస్తు వలె బలి అర్పింపబడిన వారముగా దేవుడు మనలను ఆయనతో పాటుగా సమానులుగా చూస్తున్నాడా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిముగా, ఆయన బలిపీఠం వద్ద కనిపెట్టుకునే వారిముగా, దాసుని కన్నులు తన యజమానుని తట్టును, దాసిరాలి కన్నులు తన యజమానురాలి తట్టును ఎదురు చూచున్నట్లు నేను నీ బలిపీఠం వద్ద కనిపెట్టుకుంటూ ఉన్నానయ్యా, ఎప్పుడెప్పుడు నన్ను బలి అర్పిస్తావా అని కనిపెట్టుకునే వారంగా నిజంగా ఉన్నామా? అలా కనిపెట్టుకునే వారంగా ఉన్నట్లయితే దేవుని సముఖమందు జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉన్నది, దానిలో మన పేరు లిఖించబడుతుంది. లేనట్లయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విన్నటువంటి మాటలలోనూ పెదవులలోనూ మనస్సులోనూ మనము కీడు చేసేటటువంటి స్వభావం లేకపోతే దొర్లుతూ ఉన్నాయా మాటల్లో? అలాగా అటివారు దేవుని యందు భయభక్తులు లేనివారు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, నా పిల్లలారా నేను మీకు నేర్పిస్తాను రండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటో నేను నేర్పిస్తాను రండి అని దేవుడు పిలుస్తూ ఉండగా, ఒకవేళ మనలో దేవుని యందు భయభక్తులు లేని జీవితం దేవుడు చెప్పినటువంటి మాటలతో కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటూ ఉంటే గనుక, ఇప్పుడే బలిపీఠం వద్ద కనిపెట్టుకుంటున్నానయ్యా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకోవలే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఇక మీదట నువ్వు ఇచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను నన్ను నేను బలి అర్పించుకోవడానికి. అందుకే ఒక దైవజనుడు ఇంచుమించు 55 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి దైవజనుడు అంటాడు, ఈ భూమి మీద నాకు కీడు చేసిన వారు, నాకు హాని చేసిన వారు 0. నాకెవ్వరూ కీడు చేయలేదు, నాకెవ్వరూ హాని చేయలేదు, నన్నెవ్వరూ దూషించలేదు. దూషించాలని, కీడు చెయ్యాలని, హాని చెయ్యాలని అనుకున్నారు, కానీ నేను దేవుని ప్రేమించేవాడిని. నేను ఆయన ప్రేమించాను గనక ఆయన సమస్తమును నాకు మేలుగా మార్చాడు. కాబట్టి నాకెవరు కీడు చేయలేదు, నాకెవరు హాని చేయలేదు, నన్నెవరూ దూషించలేదు. నిజంగా అట్టి సాక్ష్యం మనందరి జీవితాల్లో నెరవేర్చాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బలిపీఠము మీద బలి అర్పింపబడడం అంటే అది ముగింపు కాదు, అది జీవముతో కూడిన జీవితానికి ఆరంభము, అది దేవుని స్వరం వినడానికి ఆరంభం, అది దేవుడు మాటలాడడానికి పలకడానికి ఆరంభమని మేమందరం గ్రహించి, ప్రభువా నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభువా తండ్రి కనికరించండి. ఈ బలిపీఠము మీద బలి అర్పింపబడి దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ నీ యొద్ద నుండి ప్రభువా వెలుగును పొందుకుంటూ నీ యొక్క మహిమను అద్దము వలె మేము ప్రతిఫలింప చేసేవారిగా మీరు మమ్మలను మార్చండి. కూడి వచ్చిన మా ప్రియ సహోదరులందరినీ ప్రభువా మీరు దర్శించండి, ఆశీర్వచనపు పాత్రలుగా మార్చండి, యోగ్యమైనటువంటి పనివారుగా, నీకు ప్రీతికరమైన సేవ చేసేటటువంటి పాత్రలుగా నీ సన్నిధిలో కనబడినట్లు మీరు కృప చూపించమని యేసయ్య నామమందు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన
అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన బలిపీఠమునొద్ద కనిపెట్టుకుంటూ ఆయన బలలో చేయి వేస్తూ ఆయనకు ప్రీతికరమైన పాత్రలుగా మనలందరినీ మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.